కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మెడికల్ విద్య విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సిఎస్ఎస్ పథకం 3 కింద 5,000 కొత్త పీజీ సీట్లు, 5,023 అదనపు ఎంబీబీఎస్ సీట్ల మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో సీటుకు 1.50 కోట్లు ఖర్చు పరిమితి పెంచింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ఆధునికీకరణకు సహాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. నూతన స్పెషాలిటీ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమం చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. దీపావళి ముందు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ 10.91 లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ గా 1865.68 కోట్ల చెల్లింపును ఆమోదించింది. ఈ బోనస్ ను దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఏడాది ఇస్తున్న ఈ బోనస్ ను ఈసారి కూడా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. రైల్వే సిబ్బంది కృషితో ఆర్థిక ప్రగతిలో పెరుగుదల సాధ్యమైందని ప్రభుత్వం అభిప్రాయపడింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ కు కేబినెట్ బొనాంజా ప్రకటించింది. బీహార్లోని భక్తియాపూర్, రాజ్గిర్, తిలయ్యా రైల్వే లైన్ను 2,192 కోట్లతో డబుల్ లైనింగ్ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీహార్లోని NH-139W సాహిబ్గంజ్, అరేరాజ్, బెటియా విభాగంలో హైబ్రిడ్ యాంజూటీ కర్వ్ నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. మొత్తం ప్రాజెక్టు పొడవు 79 కిలోమీటర్లు, 3,822 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. तीसरा फैसला आज लिया गया, रेलवे के कर्मचारियों के लिए बहुत बड़ी एक खुशखबरी है। प्रोडक्टिविटी लिंक्ड बोनस अप्रूव किया गया आज कैबिनेट में। माननीय प्रधानमंत्री जी ने 78 डेज का 1866 करोड़ रुपीस का बोनस रेलवे के सभी कर्मचारियों को दिया जाएगा। करीब 10,90,000 कर्मचारी हैं जिनको इसका बेनिफिट मिलेगा। 10,90,000 कर्मचारियों को इसका बेनिफिट मिलेगा रेलवे का।